మాకు ఒక చర్చ మొదటి పునరుద్ధానమును గురించి వచ్చింది. It was not a very long discussion, but just a mention of that thought. దాని గురించి దీర్ఘంగా ఏమి చర్చించలేదు, కానీ దాని గురించిన ప్రస్తావన వచ్చింది. And from there I got the leading of the Lord that we should open the scriptures, read the scriptures, and allow the Holy Spirit of God to explain those scriptures to us. కాబట్టి దాన్ని బట్టి ప్రభు నాకు నడిపింపునిచ్చి మరి నాకు అనిపించింది ఏంటంటే మనము లేఖన భాగాన్ని తెరిచి వాక్యంలో మరి దాని గురించి దేవుడే సెలవిస్తున్నాడో దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని. There is a great confusion about the first resurrection. మొదటి పునరుద్ధానమును గురించి మరి చాలా మందికి చాలా రకాలైనటువంటి కలవరములు ఉంది. There are so many theories and so many explanations floating around in the world. ప్రపంచం అంతా కూడా దీని విషయంలో ఎన్నో సిద్ధాంతాలు, అభిప్రాయాలు ఉన్నాయి. Once a theology student, he was asking me, ఒక థియాలజీ స్టూడెంట్ ఒకసారి నన్ను అడిగాడు. not only is a student but he's a very great pastor also. మరి ఆయన కేవలము బైబిల్ స్టూడెంట్ మాత్రమే కాదు, కానీ మంచి పెద్ద పాస్టర్. He is from Hyderabad. హైదరాబాద్ నుండి. But today he is in USA. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉన్నాడు. He was asking me, brother, what theory do you believe? ఆయన నన్ను అన్నాడు, మరి బ్రదర్ మీరు ఈ రెండు సిద్ధాంతాల్లో దేన్ని నమ్ముతారు మీరు అని అడిగాడు. Whether the church will be taken before tribulation, మరి మహాశ్రమల కంటే ముందే సంఘము ఎత్తబడుతుందా, or the church will be taken after the tribulation, లేదా మహాశ్రమలని అయిన తర్వాత సంఘము ఎత్తబడుతుందా, or the church will be taken during the tribulation, లేదా మహాశ్రమల 7 ఏళ్ల కాలంలో మధ్యలో సంఘము పైకి ఎత్తబడుతుందా. then I told him, brother, I don't know any of these theories. అప్పుడు నేనేమన్నానంటే, సోదరుడా నాకు ఈ ఏ సిద్ధాంతములు కూడా తెలియదు. I began to think within my heart, అప్పుడు నా హృదయంలో దీని గురించి నేను ఆలోచించాను. is it necessary to know all these theories and all these explanations? నిజంగా ఈ సిద్ధాంతములు, ఈ రకాలైన అభిప్రాయములు, బోధలు ముందా తర్వాతన మధ్యలోన ఇవన్నీ తెలుసుకోవడం మనకు అవసరమా? The Lord Jesus Christ said this, యేసు ప్రభువారు అన్నారు, what shall it profit a man if he shall gain the whole world and lose his own soul? ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని కడకు తన ప్రాణమును పోగొట్టుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? We will apply this spirit for everything. ఈ సంగతిని, ఈ భావాన్ని ప్రతిదానికి కూడా మనము దీన్ని అన్వయిద్దాం. What shall it profit a man if he understands all the theories of the Holy Spirit yet not be able to listen to the voice of the Spirit? మరి నిజంగా ఒక వ్యక్తికి బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన అన్ని వివరాలు సిద్ధాంతపరంగా మరి బాగా క్షుణ్ణంగా తెలిసినప్పటికీ వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుని స్వరమే వినకపోవుట, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడే అట్టి అనుభవమే లేకపోతే ఏం లాభము? What shall it profit a man if he understands all the theories of resurrection yet be not prepared when the Lord comes in the middle? మరి నిజంగా పునరుద్ధానానికి సంబంధించిన విషయాలన్నీ క్షుణ్ణంగా సిద్ధాంతపరంగా బాగా ఎరిగి ఉండి మరి అంతా తెలిసి కూడా చివరికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ మధ్యాకాశంలోకి ఎత్తబడే జీవితమే ఆ వ్యక్తికి లేకపోతే అవన్నీ తెలిసి ఏం ప్రయోజనము? So my first brotherly counsel to all those who are gathered here is, don't waste your time on things which are not necessary. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఒక సలహా ఏంటంటే, దయచేసి మీ విలువైన సమయాన్ని ఇలాంటి సిద్ధాంతపరమైన అవసరం లేని వాటి మీద వినియోగించకండి మీ సమయాన్ని. Don't waste your time what is happening in Israel, what is happening in states and what is happening in Russia. మరి ఇశ్రాయేల్ దేశంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అమెరికా ఇప్పుడు ఏమనుకుంటుంది, రష్యాలో ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఇవన్నిటిని మరి అంత అవసరం లేదు. This is just wasting the precious time the Lord has given to us. దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేయడమే ఇదంతా. Open the scriptures, find out the qualities of those who will be partakers of the first resurrection and try to become one like them. మరి బైబిల్ తెరిచి మొదటి పునరుద్ధానములో పాలు పొందాలంటే మనకుండవలసిన లక్షణాలు ఏంటి, అవి బైబిల్లో చూసి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మనం సిద్ధపరచుకుంటే చాలు. Some years ago I had come for a child dedication in Hyderabad. హైదరాబాద్లోనే కొన్నేళ్ల క్రితము ఒక చిన్న బిడ్డ, చంటి బిడ్డ ప్రతిష్ఠిత కోసం నన్ను పిలిస్తే నేను వచ్చాను. That brother is from a non-Christian background. ఆ వ్యక్తి మరి క్రైస్తవేతర కుటుంబం నుండి వచ్చాడు. He
accepted the Lord. తను ఒక్కడే మరి క్రీస్తుని అంగీకరించాడు. Nobody else in his family. తన కుటుంబంలో ఎవరు కూడా ఇంకా అంగీకరించలేదు. His wife is the only one in her family. అలాగే వాళ్ళ భార్య కూడా తన కుటుంబంలో తన ఒక్కతే ప్రభుని అంగీకరించింది. But he wanted to have the child dedication in an open meeting. కాబట్టి వాళ్ళ ఆ బిడ్డ ప్రతిష్ఠత అనేది ఒక ఓపెన్ మీటింగ్ లో జరిగి ఉండాలని తను ఆశపడ్డాడు. That young man is a Japanese translator. He is now in South Korea. ఇప్పుడు ఆ వ్యక్తి సౌత్ కొరియాలో ఉన్నాడు. తాను జపనీస్ లో ట్రాన్స్లేట్ చేస్తాడు. He is a very big man. చాలా పెద్ద వ్యక్తి. A very young man, but యవనస్తుడే. I called for one brother from Hyderabad itself to translate for me. మరి నాకు తర్జుమా చేసే దాని కొరకు ఒక సహోదరుని హైదరాబాద్ లోని పిలిచాను. Taking advantage of the situation, I not only spoke about the first coming of the Lord, I also spoke about the second coming of the Lord Jesus. ఆ సందర్భంలో సమయాన్ని నేను సద్వినియోగపరచుకోవాలని ఆశించి ఆ ప్రతిష్ఠిత కూటమిలోనే నేను ప్రభువారి యొక్క మొదటి రాకడ గురించే కాకుండా రెండవ రాకడని గురించి కూడా కొంచెం వివరించాను. Some of the thoughts which I was speaking again and again is looking at me and translating. మరి కొన్ని నేను చెబుతూ ఉన్నప్పుడు ఈ తర్జుమా చేసే సహోదరుడు మధ్యలో ఆగి నా మొహం ఇలా చూసి మళ్ళీ తర్జుమా చేస్తున్నాడు. After the meeting was over, మీటింగ్ అంతా అయిపోయింది. he sat with me for more than 2 hours. నాతో 2 గంటలు కూర్చున్నాడు ఆ తర్జుమా చేసిన వ్యక్తి. Completely shocked to know that all believers will not be taking part when the Lord comes in the mid-air. యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో వచ్చినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులుగా పిలువబడే వాళ్ళు అందరూ పైకి ఎత్తబడరు అని నేను వివరించినప్పుడు తాను షాక్ అయ్యాడు. He was saying, తాను అన్నాడు, Anna, I was thinking Anna, that before the great tribulation comes, the Lord will come and take away all his people. అన్నా నేనేమనుకున్నానంటే మహాశ్రమల కాలం రాకముందే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంఘం అంతా కూడా విశ్వాసులందరూ కూడా ఎత్తబడతారని అనుకున్నాను. It was a very sorry thing for me to see that a person who is translating for big people, even he was not very clear about the first resurrection, or we can say rapture, though that word is not in the Bible. మరి మొదటి పునరుద్ధానం లేదా పైకి ఎత్తబడుట అనేటువంటి ఈ ప్రక్రియను గురించి పెద్ద వాళ్ళకి తర్జుమా చేసే అంతటి వ్యక్తి తాను కూడా అంత స్పష్టత లేకుండా అలా ఉన్నాడా అన్న సంగతి చూసినప్పుడు నాకు చాలా విచారం వేసింది. We feel very sorry for such understanding. అలాంటి అవగాహన ఉన్నందుకు చాలా బాధాకరం. I will tell you some more things. ఇంకొన్ని సంగతులు నేను చెప్తాను. It was the year 1971. 1971వ సంవత్సరం. One of the evening meetings during the convocation in Jehovah Shammah, Chennai. చెన్నై జెహోవా షమ్మలో మరి హోలీ కాన్వొకేషన్ మీటింగ్స్ అవుతున్నాయి సాయంకాలము. The evening message was, not all believers will be caught up when the Lord comes in the mid-air. ఆ సాయంకాలం వర్తమానం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులు అనబడే వాళ్ళు అందరూ పైకి ఎత్తబడరు అన్నది వర్తమానం. The whole compound was in commotion. అప్పుడు ఆ కాంపౌండ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరము ఇదైపోయారు. Everybody is talking about the same thing. ప్రతి ఒక్కరు దాని గురించే చర్చించుకుంటున్నారు. What does it mean? దీని భావం ఏంటి? Those who are born again and baptized, all of them will not take part. రక్షణ పొంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు అందరూ పైకి ఎత్తబడరా? And among those confused people, అలా కన్ఫ్యూజ్ అయి కలవరంలో ఉన్న వాళ్ళల్లో he was brother Eddie Williams. మరి సహోదరుడు ఎడ్డి విలియమ్స్ గారు కూడా. I believe this because he only told me. మరి నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఆయన నాతో పంచుకున్నారు ఇది. And after, he had 2 prayer partners. ఆ తర్వాత ఆయనకి మరి ప్రార్థన కొరకైన పార్ట్నర్స్ ఉన్నారు ఇద్దరు. Both of them are with the Lord today. వాళ్ళిద్దరు కూడా ఈ రోజు ప్రభు దగ్గర ఉన్నారు. All 3 of them, వాళ్ళ ముగ్గురు they prayed together. వాళ్ళు కలిసి ప్రార్థించారట. Night 1 o'clock, రాత్రి 1 గంటకి they went to brother Buxing on the first floor to meet him. మరి సోదరుడు బక్సింగ్ గారిని కలిసి దానికి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిపోయారు. Brother Buxing also was very surprised. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. And then he said, what happened? ఏం జరిగిందని అడిగాడు. Eddie uncle asked him. ఎడ్డి అంకుల్ గారు అడిగారు, brother, this evening we heard in the message that not all believers will be caught up when the Lord comes. ఈ సాయంకాలము వర్తమానంలో మరి చెబుతూ విశ్వాసులందరూ ఆ యేసు ప్రభువారు వచ్చినప్పుడు అందరూ ఎత్తబడరు అని బోధించారు. What do you say? మరి దీని గురించి మీరేమంటారు? Within 2 seconds brother Buxing said, 2 సెకండ్లు ఆగి సోదరుడు బక్సింగ్ గారు అన్నారు, it is true. అది నిజము. That thought that not all believers will be caught up when the Lord Jesus comes is such a frightening thought. We should leave everything and just concentrate and become like Paul to say, by hook or crook, by any means, I want to be a partaker of that resurrection.
విశ్వాసులు అనబడే వాళ్ళందరూ కూడా ఎత్తబడరు అన్న ఈ సత్యము ఎంత భయంకరమైనదంటే మనం అన్నింటిని పక్కకు పెట్టి అపోస్తుడైన పౌలు వలె, పౌలు అంటాడు కదా, ఏ విధము చేతనైనను మృతుల పునరుద్ధానములో ఆయనతో కూడా నేను పాలిభాగస్తుని కావాలనని, ఎట్టి పరిస్థితుల్లో అయినా అందులో పాలు పొందాలని నేను ప్రయత్నిస్తున్నాను, నేను దాని కొరకే గురి యొద్దకు వెళ్తున్నాను అంటాడు. The book of Philippians, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో chapter 3 3వ అధ్యాయములో and verse 11. 11వ వచనము. The book of Philippians, chapter 3 and verse 11. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము. If by any means I might attain unto the resurrection of the dead. అంటాడు కదా, 3:11. 3 మనకు కలిసి ఉన్నాయి ఇక్కడ. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. Paul is not a young man. Paul is not a young man. పౌలేమి యవనస్తుడు కాదు. He almost has finished about 40-50 years in the ministry. అప్పటికే మరి 40-50 సంవత్సరాలు అయిపోయింది, పరిచర్యలో ఉన్నాడు. He has gone to third heaven and come back. మరి అప్పటికే 3వ ఆకాశం వైపు వరకు వెళ్ళి వచ్చిన అనుభవం కలిగి ఉన్నాడు. I call him a superman Christian. కాబట్టి క్రైస్తవత్వం విషయంలో అతను ఒక సూపర్ మ్యాన్. It is very difficult to follow Paul. ఆ పౌలు వంటి జీవితం మనం జీవించుట చాలా అసాధ్యము. He is a photocopy of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితాన్ని అచ్చుగుద్దినట్టుగా జీవించాడు. He is a living sacrifice. ఆయన సజీవ యాగముగా తన జీవితాన్ని మరి ఆయన జీవించాడు. He is a very great man. చాలా గొప్ప దైవజనుడు. Now he is very old. ఇప్పుడు చాలా పెద్దవాడు అయిపోయాడు. He is in the prison house. ఇప్పుడు ఆయన చెరసాల్లో ఉన్నాడు. And from the prison house he is writing in his old age. చివరి రోజుల్లో ముసలితనములో చెరసాలలో ఉండి రాస్తూ అంటున్నాడు. Already half of the New Testament he has already written. అప్పటికే కొత్త నిబంధనలో సగం వరకు పుస్తకాలు కూడా రచించబడ్డాయి. Romans and Corinthians and Thessalonians and so many books he has written. రోమీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక, థెసలోనిక పత్రికలు ఇవన్నీ తానే రాశాడు. Such a man, అలాంటి వ్యక్తి in his old age, తన ముసలితనంలో he is saying, అంటున్నాడు, by any means I want to be a partaker of that resurrection. అంటున్నాడు కదా, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కావాలి. In common English, మామూలుగా చెప్పాలంటే by hook or crook I want to be in that resurrection. అంటారు కదా, 600 సరే నాకు అది కావాల్సిందే. If Paul the apostle is saying so, beloved, how much alert and watchful we should be. పౌలంతటి వాడే ఆ విధంగా అన్నాడంటే నువ్వు నేను ఇంకెంత జాగ్రత్త వహించాలి. No, we have neglected this aspect of our Christian life. మన క్రైస్తవ జీవితంలోని ఈ అంశాన్ని మనం చాలా సార్లు నిర్లక్ష్యం చేస్తాం. We don't even think about it. దాని గురించి కనీసం ఆలోచన చేయము. Even knowing that the Lord Jesus is coming soon anytime, still we keep on making plans for this world and how to continue in this world. యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో మరలా రానయ్యున్నాడు అన్న ఒక సత్యము లేఖనానుసారంగా మనం ఎరిగి ఉండి కూడా ఈ లోక సంబంధమైన ప్రణాళికలు, ఈ లోకంలో మన జీవితం కొరకైనటువంటి మరి ప్రణాళికలన్నీ వేసుకుంటూ ఉంటాం. When the Lord Jesus comes, యేసు ప్రభువారు వచ్చినప్పుడు by the end of the world, మరి లోకము ముగింపులో 3 things will happen. 3 సంగతులు జరుగుతాయి. The world will be rolled like a bed sheet and thrown away. మరి ఒక ప్రపంచం అంతా కూడా ఒక దుప్పటి వలె మడత పెట్టబడి పక్కకు వేయబడుతుంది. Secondly, రెండవది, all the things of the world will be burned to ashes. మరి లోకంలో ఉన్న సంగతులన్నీ కూడా మిక్కుటమైన వేండ్రముతో అవి దహించి వేయబడతాయి. Thirdly, మూడవది, the people of the world will enter into everlasting destruction, or you can call condemnation. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిత్యత్వం వరకు కూడా, నిత్యత్వ పర్యంతము కూడా ఖండించబడి అనంతమైన అగ్నిలోనికి వాళ్ళు పడవేయబడతారు, నరకంలో పడవేయబడతారు. Be quiet in all your imaginations and think about it. The world is going to be rolled like a bed sheet and thrown away. The things of the world will be burned to ashes, and the people of the world will be entering into everlasting condemnation. And we want to become friends with the world. We still love the things of the world, and we want to be in good terms with the people of the world. ఒకసారి ఆలోచన చేద్దాము. మరి లోకం అంతా కూడా దేవుడు చేసిన ఈ సృష్టి అంతా మడత పెట్టబడి దుప్పటి వలె పైకి మరి దూరం వేయబడుతుంది. అంతేకాకుండా లోకంలో ఉన్న సంగతులన్నీ మిక్కుటమైన వేండ్రంతో దహించబడతాయి. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా అవిశ్వాసులు, మరి వాళ్ళంతా కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇలాంటి పరిస్థితి ఉండగా
ఇవన్నీ ఎరిగి లోకంతో స్నేహం చేస్తూ లోక విషయమై ప్రణాళికలు వేస్తూ లోకస్తులతో మంచి సంబంధాలు నెరపాలి అనేటువంటి ఒక తహతహలో మనం జీవిస్తాం. Today we will continue to sit, at least for the first session, with a simple prayer and a genuine prayer in our heart. Lord, like Paul, I also have a great desire that when you come in the middle, I don't want to be left behind, I want to be with you. కాబట్టి నా యొక్క మరి నేను మీతో మనవి చేసే సంగతి ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఈ బైబిల్ ధ్యాన సమయంలో ఒకటే ప్రార్థన చేసుకుందాం మనసులో. అదేంటంటే, ప్రభువా, ఏ విధంగా పౌలైతే అన్నాడో నేను కూడా అదే ప్రార్థిస్తున్నాను. నీవు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఏ విధంగానైనా సరే ఆ మృతుల పునరుద్ధానంలో నేను కూడా ఉండాల్సిందే. దాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నాకు సహాయం చేయి. The first resurrection is a promise given by the Lord Jesus himself. మొదటి పునరుద్ధానం అనే దీని విషయమై యేసు ప్రభువే స్వయంగా వాగ్దానం చేశాడు. The book of John in chapter 11. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం. It was a family who was going through death and sorrow. అక్కడ ఒక కుటుంబం ఉంది. కుటుంబంలో ఒక మరణం సంభవించింది. కుటుంబం అంతా కూడా ఎంతో బాధలో దుఃఖంలో ఉన్నారు. And this promise of the first resurrection is actually a promise of comfort for all those who have gone to be with the Lord. మరి ప్రభుతో ఉండేదానికి వెళ్ళిపోయే వాళ్ళందరికీ కూడా ఒక ఆదరణ, ఒక ధైర్యం ఇచ్చేదానికి ప్రభు ఈ వాగ్దానం ఇచ్చాడు. The same thing Paul also in 1 Thessalonians chapter 4 he says, with these words you comfort each other. ఇదే సంగతిని గురించి అపోస్తలుడైన పౌలు మొదటి దశలోనిక 4వ అధ్యాయం ముగింపులో అంటాడు కదా, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి. What are these words? ఏ మాటల చేత? Oh, don't be sorrowful. ఏమి బాధపడకండి, The Lord is going to come. ప్రభు రానై ఉన్నాడు. Those who are dead in Christ, క్రీస్తులో ఉండి మృతులైన వారు they will rise up. మొదట లేతురు. And those who are living, మరి సజీవులమై బ్రతికిండు మనము, they also will be transferred. మనము కూడా మరి మార్పు నొంది They both will meet in the midair. మధ్యాకాశమందు ప్రభుని ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడతాము. And both of them will go away. ఆ విధంగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. The entire process will be finished within the twinkling of an eye. ఈ ప్రక్రియ అంతా కూడా కేవలం కనురెప్పపాటు సమయంలోనే జరిగిపోతుంది. There will be no time to repent. దాని గురించి అయ్యో నేను ఇప్పుడే నా మనసు మార్చుకుంటాను అని అంత టైం ఉండదు. There is no time even to pray. ప్రార్థించే అంత సమయం ఉండదు. There is no time for any preparation. మరి సిద్ధపడే వీలే ఉండదు. This event will be finished within the twinkling of an eye. ఆయన రాకడా వీళ్ళు వెళ్ళిపోవట అనేది కనురెప్ప పాటులో జరిగిపోతుంది. So how careful we should be, how watchful we should be. కాబట్టి ఎంత జాగ్రత్త, ఎంత జాగరూకత మనం కలిగి ఉండాలి. So this first resurrection is a promise given to a family who were going through sorrow and death. కాబట్టి ఇంట్లో మరణం సంభవించింది, కుటుంబం అంతా బాధలో నిట్టూర్పులో ఉన్నారు. వారికి ఒక ఆదరణగా యేసు ప్రభువు పునరుద్ధానాన్ని గురించిన వాగ్దానం ఇచ్చాడు. John's Gospel chapter 11 యోహాను సువార్త 11వ అధ్యాయం and verse 24. 24వ వచనం, 23 and 24. 23, 24. Jesus said unto her, Martha, thy brother shall rise again. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, Martha saith unto him, I know that he shall rise again in the resurrection at the last day. మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదుననెను. But Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. And whosoever liveth and believeth in me shall never die. Believest thou this? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? Then she said, Yes, Lord, I believe. అని ఆమెను అడిగినప్పుడు ఆమె, అవును ప్రభువా, నేను నమ్ముచున్నాను అనింది. Last day resurrection, whether you desire or not, you will rise again. మరి చివరి దినమున పునరుద్ధానాన్ని గురించి నీకు ఆసక్తి ఉన్నా లేకున్నా నువ్వు దాంట్లో పాలు పొందుతావు. Whether you believe it or not, you have to rise again. నీవు దాన్ని నమ్మినా నమ్మకపోయినా నువ్వు తిరిగి లేవవలసిందే. There is a truth called last day resurrection. మరి చివరి దినము పునరుద్ధానం అనే ఒక సంగతి ఉంది. But there is also something called first
దానికంటే ముందు మొదటి పునరుద్ధానం అనే ఇంకోటి ఉంది. And that is the promise the Lord Jesus has given to that sorrowful family. ఆ కుటుంబానికి యేసు ప్రభు ఆ వాగ్దానమే ఇచ్చాడు. Even before this, దానికంటే ముందు in one of his messages, తన యొక్క వర్తమానంలో బోధలో Jesus Christ has hinted this first resurrection. యేసు ప్రభు ఈ యొక్క మొదటి పునరుద్ధానాన్ని చూచాయగా చెప్పాడు. The book of John chapter 5 చూడండి 5వ అధ్యాయంలో and verse 25. 25. John's Gospel chapter 5 and verse 25. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనము. Verily, verily I say unto you, the hour is coming, and now is, when the dead shall hear the voice of the Son of God. Mark those words, please. They that hear shall live. మృతులు దేవుని కుమారుని శబ్దము విని వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Who will rise up? ఎవరు లేస్తారట? Those who hear. ఎవరైతే ఆ స్వరము వింటారో వాళ్ళు. Now we'll come to verse 28. 28వ వచనం చూద్దాము. Marvel not at this, for the hour is coming, in the which all that are in the grave shall hear the voice. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని. Clearly, two risings have been mentioned by the Lord Jesus himself. ఈ సందర్భంలో మీరు గమనిస్తే 2 సార్లు వాళ్ళు లేచేటువంటి సంగతిని ఆయన ప్రస్తావించాడు. The first time, ముందుగానేమో 25వ వచనంలో those who hear, they will rise up. ఆయన స్వరమును విని లేచి జీవించేవారు ఉన్నారు. That is called the last. This boy is running around. Please control him, somebody. దయచేసి చిన్న పిల్లల్ని అటు ఇటు తిరగకుండా It's చూసుకోండి. a parent's responsibility. తల్లిదండ్రులు కొంచెం మీరే. So the first rising is only for those who hear the voice of the Lord Jesus. కాబట్టి ఇక్కడ 25వ వచనంలో చెప్పిన మొదటి సంగతి ఏంటంటే ఆయన స్వరం విని లేచేటువంటి వారు, ఇది మొదటి పునరుద్ధానము. That is called the trumpet call, last trumpet call. అంటే ఇది కడబూరం మోగినప్పుడు జరిగే సంగతి. But after some time, ఆ తర్వాత there will be a general resurrection. ఆ తర్వాత 28వ వచనంలో జరిగేది వస్తుంది. అదేంటంటే సాధారణంగా అందరూ కూడా It లేస్తారు. is called the final resurrection. ఇది చివరి పునరుద్ధానము. It is called the last day resurrection. ఇది చివరి దినములో జరిగేటువంటి పునరుద్ధానము. All will come out. అందరూ కూడా సమాధిలో నుండి వస్తారు. All the dead will come out. చనిపోయిన వాళ్ళందరూ కూడా సమాధిలో నుండి లేస్తారు. In this, whatever we read in the book of Revelation chapter 20 verses 11 to 15, from the sea and from the fire, from the graves, everybody will come up. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం నుండి మనం చదివిన విధంగా అక్కడ ఏం చేస్తాము, సముద్రము తనలో చనిపోయిన వాళ్ళందరినీ అప్పగిస్తుంది. మరి అలాగే భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా లేస్తారు. ఆ విధంగా ఏ ఏ పరిస్థితుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా చనిపోయినా ఎక్కడెక్కడున్నా వాళ్ళందరూ కూడా లేస్తారు. Then will be the white throne judgment. అప్పుడు ధవల సింహాసనపు తీర్పు ఉంటుంది. The book of life will be opened. అప్పుడు జీవగ్రంథం అనేది తెరవబడుతుంది. Final judgment will be over. అక్కడ ముగింపు తీర్పు అనేది జరుగుతుంది. Old heaven, old earth will pass away. అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ భూమి ఈ ఆకాశం అంతా కూడా తొలగించబడుతుంది. New heaven and new earth will start. నూతన భూమి నూతన ఆకాశము దేవుడు సృష్టిస్తాడు. Then begins eternity. ఆ తర్వాత నిత్యత్వం అనేది మొదలవుతుంది. But we have to consider the promise the Lord Jesus has given to all his people. అయితే తన ప్రజలైన వారికి యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని మనం గమనించాలి. So we have to be very, very careful. మనం జాగ్రత్త వహించాలి. Now look at Paul the apostle. అపోస్తలుడైన పౌలును చూడండి. In order to take part in the first resurrection, ఈ మొదటి పునరుద్ధానములో పాలు పొందేదానికి how is he preparing in his old age? మరి తన ఆ ముసలి వయసులో కూడా తనను తాను ఎలా సిద్ధపరచుకుంటున్నాడు? After receiving so many revelations, అంతటి ప్రత్యక్షతలు ఎన్నో పొందుకున్నవాడు, after reaching third heaven, 3వ ఆకాశాను సైతం వెళ్ళి చూచొచ్చినవాడు, after establishing so many churches, అన్ని సంఘములను కట్టినవాడు, after receiving so many revelations and writing books of the Bible, ఎంతో దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత అవగాహన పొందుకొని ఎన్నో పత్రికలు రాసి సంఘములను బలపరిచినవాడు. look at the sacrifice of this man. అయితే ఆ వ్యక్తి త్యాగాన్ని చూడండి. Only to partake in the first resurrection. మొదటి మృతుల పునరుద్ధానములో పాలు పొందవలెనని Philippians in chapter 3 ఫిలిప్పీ 3వ అధ్యాయం
verse 7 onwards. 7వ వచనం. We will not explain these things ఇవన్నీ కూడా మరి మనము వివరంగా చూడము, because the burden is something else. ఎందుకంటే నా భారము మరొక సంగతి మీద ఉంది. But we will read verse by verse. అయినా కూడా కొన్ని సంగతులు ఇక్కడ చూసుకుందాం. Philippians chapter 3, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము verse 7 onwards. 7వ వచనం నుండి, But what things were gained to me, those I counted loss for Christ. 7. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. Yea, doubtless, and I count all things but loss for the excellency of the knowledge of Christ Jesus my Lord, for whom I have suffered the loss of all things, and do count them but dung, that I may win Christ. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. Be found in him, not having mine own righteousness, which is of the law, but that which is through the faith of Christ, the righteousness which is of God by faith. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును I may know him, the power of his resurrection, the fellowship of his sufferings, being made conformable unto his death. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో అదియు ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. What a consecration this is. ఎలాంటి ప్రతిష్ఠత తాను చేసుకుంటున్నాడో What చూడండి. a preparation to be a partaker when the Lord comes. యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు ఆయనలో అగుపడు నిమిత్తము ఆయన సిద్ధపాటు చూడండి. For the sake of my Lord, I will count everything a loss. అంటున్నాడు కదా, నా ప్రభు నిమిత్తం ఆయనలో నేను అగుపడు నిమిత్తము సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాను. I still want to know him. నాకు ఇంకా ఆయనను ఎరగాలనుంది. పౌలు, have you not written so many books in the Bible? బైబిల్లో ఇన్ని పుస్తకాలు రాసావు కదా నువ్వు. Have you not been to third heaven? నువ్వు మూడవ ఆకాశానికి వెళ్ళావు కదా. You have received so many revelations. ఇన్ని ప్రత్యక్షతలు పొందావు కదా. Lord Jesus only said, I will build my church. యేసు ప్రభువారు నేను నా సంఘమును కట్టుదును అని మాత్రమే అన్నారు. What is the meaning of the church? దాని అర్థం సంఘం అంటే ఏంటి? Who are the members of the church? సంఘములో ఉన్న వాళ్ళంటే What ఎవరు? are the privileges of the church? సంఘానికి ఉండే ఆధిక్యతలు ఏమిటి? What is the standing of the church? సంఘము నిలబడే ఆ యొక్క సూత్రాలు ఏంటి? Lord Jesus did not teach us. ఇవన్నీ కూడా యేసు ప్రభువారు మాకు బోధించలేదు. It is you who have taught us. నీ ద్వారానే ఇవన్నీ మాకు తెలిసాయి. Such a man. అలాంటి గొప్ప వ్యక్తివి. He said, I still want to know the Lord Jesus. నీకు ఇంకా యేసు ప్రభు గురించి ఇంకా తెలియదా? తెలియని ఉన్నాయా? I want to know what does it mean to live a new life, the power of resurrection. మరి ఏమంటున్నావు నువ్వు? ఆయనని ఎరుగు నిమిత్తము, ఆయనలో అగుపడు నిమిత్తము, ఆయన పునరుద్ధాన బలము, ఆ సమాన అనుభవం ఎరుగు నిమిత్తం అంటున్నావు. I want to suffer like him, I want to die like him అంటున్నావు కదా. ఆయన పునరుద్ధానములో ఉండు నిమిత్తము ఆయన శ్రమలు కూడా ఎలాంటివో అవన్నీ నేను కూడా అనుభవిస్తాను అంటున్నావు. Oh, these are very, very intense words. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన మాటలు. Lord knows I'm telling very honestly, I feel ashamed even to read those sentences. ఇలాంటి మాటలు చదవడానికైనా కూడా ఎంతో సిగ్గు, మొహమాటము. I want to know my Lord. అంటాడు కదా, నా ప్రభువును నేను ఎరగాలి. I want to understand the meaning of new life. ఆ నూతన జీవం ఏంటో నేను ఎరగాలి. I want to suffer like Lord Jesus. ఆయన వలె నేను శ్రమ పడతాను. I want to die like him. ఆయన వలె నేను చనిపోతాను. Why is such a consecration? ఎందుకు ఇంతగా తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు? So that whatever needs to be done, I will do by hook or crook. I want to be a partaker of the first resurrection. పౌలు అంటాడు కదా, ఏ విధము చేతనైనా నేను చావాలా చేస్తాను, కష్టాలు పడాలా పడతాను, వీటిని వదిలేయాలా వదిలేస్తాను, ఏమి చేయమన్నా చేస్తాను, నాకు ఒకటే కావాలి, ఏంటంటే ఆ మొదటి పునరుద్ధానములో నాకు భాగము కావాలి. Should we take these sentences, this consecration lightly? ఇంత గొప్ప మహానుభావుడు ఆయన ఇలా రాసిన ఈ మాటలను మనం తేలికగా ఏదో ఆయన అంటే అలా అన్నాడు అని మనం తీసే పారేద్దామా? Should we not change our mindset during these difficult times? అంతటి గొప్ప వ్యక్తి ఇలా అన్నాడంటే నేనేం చేయాలి, నా బాధ్యత ఏంటి అని ఈ కష్టతరమైన ఈ దినాల్లో
మనం ఆలోచన చేయవద్దా? Is it so easy to say, Lord, I thank thee, when you come I will see you, I will go with you? మరి కేవలము ఉట్టిగానే అలా అలవోకగా ప్రభువా నువ్వు దిగి వచ్చినప్పుడు నేను నీతో కూడా ఉంటాననే శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చావు, అది అంతా ఈజీనా? But today the Lord may speak to me and speak to all of us. మరి ఈనాడు ప్రభు నాతో మీతో మనందరితో మాట్లాడును గాక. With this introduction, ఈ పరిచయంతో we are going to enter into the subject what the Lord has burdened upon my heart. మరి నా హృదయంలో ప్రభు ఉంచిన భారాన్ని అనుసరించి మన అంశాన్ని చూసుకుందాం. We are going to look into the three appearances of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారి 3 ప్రత్యక్షతలను గురించి మనం చూద్దాం. It is written very clearly. అది చాలా స్పష్టంగా రాయబడింది. We will read those appearances ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ప్రత్యక్షమైతాడో దాన్ని చదువుకుంటాం. and we will understand the purpose of his appearance. 3 సార్లు వచ్చినప్పుడు ఏ సందర్భంలో ఎందుకు వచ్చాడు అనేది చూద్దాం. And we will try to test ourselves whether we have received the blessing of that appearance. మరి ఆయన ప్రత్యక్షమైనప్పుడు జరిగేటువంటి ఆ శుభప్రదమైన విషయాల్లో ధన్యతలో మనకు భాగముందా, మనం సిద్ధంగా ఉన్నామా, మనం యోగ్యతలో ఉన్నామా, అది పరీక్షించుకుందాం. We will turn to the book of Hebrews in chapter 9. దయచేసి చూడండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. The book of Hebrews in chapter 9 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము and verse 26. 26వ వచనము. I don't know how it is in Telugu and how in other languages, but I am going by the English language. మరి ఇంగ్లీష్లో ఉన్నదాన్ని అనుసరించి మనం ముందుకెళ్దాము. తెలుగులో మరి ఎలా ఉందో నాకు తెలియదు. Hebrews chapter 9 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక verse 26. 26వ వచనం. For then must he often have suffered since the foundation of the world, but now once in the end of the world hath he appeared to put away sin by the sacrifice of himself. 26వ వచనము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం దయచేసి చూడండి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షమాయెను. This is the first appearance. ఈ ఒక్కసారే ప్రత్యక్షమయ్యను అనేది ఇది ఏ సందర్భం గురించి మాట్లాడుతుందంటే మొట్టమొదటిసారి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు ఆ సంగతి. When did he first appear? ఎప్పుడు వచ్చాడు? Over the end of the world. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే ఇక్కడ యుగముల సమాప్తి యందు. Oh, you may not have observed this truth. ఈ సత్యాన్ని మీరు గ్రహించుండరు. These are not the last days. మనం అంటున్నాము ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నామని. When did the end of the world begin? కానీ చివరి దినాలు ఎప్పుడు ఆరంభమయ్యాయి? When the Lord Jesus appeared for the first time. యేసుక్రీస్తు ప్రభువు వారు మొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడే అదే యుగముల సమాప్తి యందు జరిగింది. Oh, one more truth. ఇంకొక సత్యము. Now don't try to keep on calculating the last days of Lord Jesus Christ when he will come. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎప్పుడు వస్తారు, తర్వాత రెండోసారి ఎప్పుడు వస్తారు, దాన్ని మనము లెక్కలేసి తేల్చవలసిన అవసరం లేదు. Lord Jesus, how many days are still pending for your coming? యేసు ప్రభు ఇంకా నువ్వు రావాలంటే ఇంకెన్ని రోజులు ఉన్నాయి? You should count the last days of your life. నీ జీవితంలో లాస్ట్ డేస్ ఏంటో అవి చూసుకో నువ్వు. He is such a merciful God. ఆయన కరుణామయుడు, So merciful, so gracious. ఆయన ఎంతో కృపాసహితుడు. He may come after you have stopped counting. మరి నువ్వు లెక్క పెట్టడం ఆపిన తర్వాతనే రావచ్చు. You will die, but you cannot count his days. మరి నువ్వు గతించిపోతావు, చనిపోతావు, కానీ ఆయన రాకడ నువ్వు లెక్కలు వేయలేవు. So when we say the last days, we కాబట్టి always should mean the last days of my life. కాబట్టి చివరి దినాలు చివరి దినాలు చివరి దినాలు అంటే ఎక్కడి చివరి దినాలు? మన చివరి దినాలు అవి, నా చివరి దినాలు. So Lord Jesus Christ appeared for the first time in order to put away sin by the sacrifice of his own self. కాబట్టి తనను తాను త్యాగ సహితముగా బలి అర్పణగా అర్పించుకొని పాపమును నివారణ చేయడం కొరకై ఆయన మొట్టమొదటిసారి యుగ సమాప్తి యందు మనకి ప్రత్యక్షమయ్యాడు. This is what the Hebrew writer is saying. ఇది హెబ్రీ గ్రంథ రచయిత అంటున్నాడు. But when Paul was writing to young man Timothy, అయితే తిమోతి అనే వ్యక్తికి పౌలు రాసినప్పుడు same about the first appearance. యేసు ప్రభు వారి మొదటి రాకడను గురించి తాను రాసినప్పుడు 2 Timothy ఏమంటున్నాడు చూద్దామండి. 2వ తిమోతి chapter 1 మొదటి అధ్యాయము and verse 10. 10వ వచనము. What is now 2 Timothy chapter 1 and verse 10 says, he is now made manifest by the appearing of our Savior Jesus Christ, who hath abolished death and hath brought life and immortality to light through the gospel. మనకు తెలుగులో 9-10 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది
క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. The Hebrew writer is saying to put away sin. పాపమును నివారణ చేయుటకు ఆయన యుగ సమాప్తి యందు ప్రత్యక్షమయ్యెను. Paul the apostle is saying పౌలు అంటున్నాడు, Jesus Christ appeared to abolish death. ఇక్కడ అంటున్నాడు కదా, ఈయన మరణమును నిరర్ధకము చేయుటకే ఆయన ప్రత్యక్షమాయెను. Is there any difference between these two? ఈ రెండిట్లో ఏమైనా మీకు వ్యత్యాసం అర్థమవుతుందా? Oh, there is no difference. ఈ రెండిట్లో ఏమి తేడా లేదు. This is a marvelous work which only the Lord Jesus Christ can, and he has finished it. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే చేయగలిగిన అద్భుతమైన మంచి కార్యం ఇది. ఇది ఆయన మన కొరకై చేసేశాడు. No religion can understand. ఇది మరి ధార్మిక ఈ నీతులు కూడా ఏవి కూడా దీన్ని వివరించలేవు, గ్రహించలేవు. No philosopher, wise man can make us to understand this. ఏ తత్వవేత్త కూడా దీన్ని వివరించలేడు. Oh beloved, it is a marvelous truth. ఇదెంతో అద్భుతమైన సత్యము. Jesus Christ, the great God and Savior, he appeared for the first time by the end of the world to put away sin and abolish death. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు యుగముల సమాప్తి యందు ఈ లోకానికి మొట్టమొదటిసారి దిగివచ్చి పాపమును నివారించి మరణమును నిరర్ధకం చేయడానికే వచ్చాడు. What does the Bible say about sin and what does the Bible say about death? పాపమును గురించి, మరణాన్ని గురించి, చావును గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది? The book of Hebrews in chapter 11 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము and verse 25. 25వ వచనము. This is what the Bible says about sin. పాపమును గురించి బైబిల్ సెలవిస్తుంది ఇక్కడ. Hebrews 11:25. 11:25. Choosing rather to suffer affliction with the people of God than to enjoy the pleasures of sin for a season. ఇక్కడ అంటాడు కదా, మనకు 24 నుండి 26 కలిసిపోయి ఉన్నాయి. అక్కడ ఏమంటాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే. Because sin is a pleasure. కాబట్టి ఈ పాపం అనేది ఒక భోగము, అంటే ఒక సుఖము. Sin is a pleasure. పాపం అనేది ఒక ఆనందాన్ని ఇచ్చే సంగతి. If somebody says there is no pleasure in sin, he is a liar, number one. పాపములో ఆనందము లేదు లేదా మజా లేదంటే అది అబద్ధం. He should be put into the center of hell. మరి అలాంటి వ్యక్తిని నరకంలో మధ్యలో పడేయాలి. Sin is a pleasure. That's why man commits sin sometimes even stealthily. ఎందుకంటే పాపములో భోగం ఉంది, సుఖం ఉంది లేదా మజా అనేది ఉంది. అందుకనే మానవుడు పాపాన్ని జరిగిస్తాడు, కొన్నిసార్లు దాచిపెట్టి మరీ జరిగిస్తాడు, దొంగతనం కూడా చేస్తాడు. Sometimes he loses his shame also, but he wants to enjoy that pleasure. మరి కొన్నిసార్లు సిగ్గుపోయినా సరే ఏం పర్వాలేదు, నాకు ఇది నేను ఇదే చేస్తాను, నేను ఇలాగే ఉంటానంటాడు. On the other hand, మరోవైపు what does the Bible say about death? మరణాన్ని గురించి బైబిల్ ఏం సెలవిస్తుంది? 2 Samuel 2వ సమూయేలు chapter 15. 15వ అధ్యాయము. 2 Samuel chapter 15. 2వ సమూయేలు 15వ అధ్యాయము. I'm wrong. 1 Samuel 15. క్షమించాలి. I'm sorry. 1 Samuel 15. మొదటి సమూయేలు 15వ అధ్యాయం and verse 32. 32. Then said Samuel, bring hither to me Agag, the king of the Amalekites. And Agag came unto him delicately, and Agag said, surely the bitterness of death is past. ఇక్కడ చూస్తాము, సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా. Death is very bitter. మరణ శ్రమ, మరణాన్ని శ్రమ అంటున్నాడు. ఇంగ్లీష్ లో మనకు బిట్టర్ అని ఉంది. Bitterness of death. In the Bible very clearly these two you should remember. Sin is a pleasure, but death is very bitter. పాపమేమో భోగము, మరణమేమో శ్రమ లేదా చేదైన సంగతి. But man does not think about sin. అయితే మానవుడు పాపమును గురించి ఆలోచించడు. Because it gives him momentary pleasures. ఎందుకంటే పాపం అనేది తాత్కాలికముగా మనకు ఆనందాన్ని, సుఖాన్ని ఇస్తుంది. I want to tell you very pointedly. మరి చాలా ఇంకా దీన్ని చెప్పాలనుకుంటున్నాను. If you don't want to deal with the problem of sin in your life,
no need to come to Jesus Christ. మరి నీ జీవితంలో ఉన్న పాపమును గురించి నువ్వు సంధించాలి, దాని గురించి నువ్వు పరిష్కారం కనుగొనాలనే ఉద్దేశం నీకు లేకపోతే యేసు ప్రభు వారి దగ్గరికి నువ్వు రానే అవసరం లేదు. Jesus Christ cannot do anything else for you. ఎందుకంటే నీ పాపము తీసి వేసుకోవాలన్న ఆలోచన నీకు లేకపోతే నీ విషయమై యేసు ప్రభు ఏమీ చేయలేడు. Jesus Christ has come with a work to finish off the sin upon the cross. ఎందుకంటే మనం చదువుకున్నాం ఇప్పుడే, ఆయన శిలువ మీద పాపమునకు నివారణ, దాని తొలగింపు కొరకై లోకానికి వచ్చాడు శిలువ పైన. If you have come this morning to the house of God, ఈ ఉదయ కాలమున దేవుని మందిరానికి వచ్చావు, you are expressing, oh Lord Jesus, I have come to deal with the problem of sin in my heart. నా జీవితంలో నా హృదయంలో ఉన్న పాపమును గురించి పరిష్కారం కొరకు నేను వచ్చానయ్యా. That's the reason I have come to you. అందుకనే నీ దగ్గరికి వచ్చాను. I may receive anything else or not. మరి నీ దగ్గర నుండి ఇంకా వేరే సంగతి నాకు దొరికినా దొరకకపోయినా I want to deal with this problem. ఈ పాపం విషయమై అయితే నాకు నీ యొద్ద నుండి పరిష్కారం కావాలి. This is the pleasure which brought so much of pain and sorrow in my life. ఎందుకంటే ఇది తాత్కాలికంగా సుఖముగాను భోగముగాను ఉన్నా నా జీవితంలో నాకెంతో ఇది నొప్పి, ఆయాసము, వేదన తీసుకొచ్చింది. If you don't want to deal with the problem, beloved, death will always be bitter to you. It will be a matter of great sorrow to you. పాపమును మీ జీవితంలో మీరు సంధించి దాని గురించి సరిగా వ్యవహరించకపోతే మరణం అనేది మీ జీవితంలో శ్రమగాను చేదుగాను ఉంటుంది. We will see some reasons why death is so bitter. ఎందుకు మరణాన్ని చేదైనదని శ్రమ అని ఉందో మనం చూద్దాం. First reason is, ముందుగా on that particular day, ఆ దినము you will cease to exist. Your entity will come to nothing. నీ యొక్క ఉనికి ముగింపులోనికి వస్తుంది. చనిపోయినప్పుడు నీ ఉనికి ఆగిపోతుంది. So much you have labored to build your life. నీ జీవితాన్ని కట్టుకోవడానికి ఎంతో కష్టపడతావు. Look at Abraham. అబ్రహామును చూడండి. When he was going into a certain place, ఆయన ఒక స్థలానికి వెళ్ళేటప్పుడు he got very frightened. ఆయనకి ఎంతో భయం వేసింది. Oh, my wife is very beautiful. అయ్యో నా భార్య చాలా చక్కనిది. These are all heathen people. వీళ్ళందరూ కూడా భయంకరులు. They don't have any fear of God. వారికి దేవుని భయము భక్తి లేదు. They will take away my wife. వాళ్ళు నా భార్యని ఎత్తుకొని వెళ్ళిపోతారు. And they will kill me. వాళ్ళు నన్ను చంపేస్తారు. The father of the faithful Abraham is finding death so bitter that he is asking his wife, please, for my sake, tell one lie. మరి విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాం అంతటి వాడే మరణానికి భయపడి, మరణము చేదైనదని భావించి, మరణం ఒక శ్రమ అని భావించి భార్యతో అంటున్నాడు కదా, దయచేసి వీళ్ళు నా మీదకి వచ్చి నన్ను చంపేస్తారు, నన్ను భర్త అని చెప్పకు దయచేసి. One lie because I want to live. ఒక్క అబద్ధం చెప్పి నేను బతికిపోతాను. What is Job saying? యోబు ఏమంటున్నాడు? Look at me. నన్ను చూడు, how much I labored. నేను ఎంత కష్టపడుతున్నాను. I have built my life like a nest. మరి ఒక గూడు కట్టిన విధానంలో నేను చాలా కష్టపడి నేను శ్రమించాను. Have you ever observed how a nest is built? ఒక గూడు ఎలా కట్టబడుతుందో మీరు గమనించారా? A small bird, ఒక చిన్న పక్షి it comes down, కిందికి వస్తుంది, it picks up one small twig, మరి చిన్న చిన్న కట్టె పుల్లలు ఏరుకుంటుంది, it goes high, మళ్ళీ పైకి ఎగిరిపోతుంది, it places somewhere between two branches, మరి రెండు కొమ్మల మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఒద్దికగా దాన్ని అమరుస్తుంది, it comes back again, మళ్ళీ వస్తుంది కిందికి, again one small twig, మళ్ళీ ఎక్కడో ఏదో దొరుకుతుంది, again it goes back, మళ్ళీ అక్కడికి వెళ్తుంది, joins both of them, దాన్ని ఇంకో దాన్ని కలగలుపుతుంది, again it comes down, మళ్ళీ దిగుతుంది. how many times, ఎన్ని సార్లు ఎగరాలి దిగాలి, what a labor, ఎంతటి శ్రమ, how much of sacrifice, ఎంత త్యాగము, what wisdom, ఎంత జ్ఞానము, what skill. ఎంతటి అందులో నిపుణత అందులో పెట్టాలి. After it picks up a dry twig, he must know where to go, where it has already deposited so many twigs. మరి ఎన్నో అవన్నీ కట్టె పుల్లలు అక్కడ అమర్చిన తర్వాత ఒకటి తీసుకెళ్లి ఇది ఎక్కడ పెడితే అది చక్కగా అమరుతుందో అది ఆలోచించాలి. What wisdom, కాబట్టి ఎంతటి తెలివి ఉంది అందులో, what skill it employs, ఎంతటి నైపుణ్యం అందులో ఉంది. and beautiful nest it prepares. చక్కగా ఎంతో మంచి గూడు అది కట్టుకుంటుంది. For what? దేని కొరకు? It wants to dwell in that nest. ఆ గూడులో తాను నివసించాలని. It wants to give children in that nest. She మరి wants to raise up children. మరి ఆ గూడులో గుడ్లు పెట్టి పిల్లలను పొదిగించి పెంచాలని. Job is saying, యోబు అన్నాడు, I also have built a nest for my life. నా జీవితం కొరకై నేను ఒక గూడు అల్లిన విధంగా శ్రమపడి కష్టపడ్డాను. So much of labor, so much of sacrifice. ఎంతో శ్రమపడ్డాను, ఎంతో కష్టపడ్డాను. I want to live in that nest like the sand which is by the sea. అంటాడు కదా, మరి సముద్రం దగ్గర ఉండేటువంటి ఈ చిన్న పక్షుల వలె నేను అందులో జీవించాలని ఆశపడ్డాను. ఇసుకలో Can you count the number of sand particles? మరి ఇసుక రేణువులను మనం లెక్కించగలమా? What does he mean? దాని భావం ఏంటి? If I have built my nest,
నేను నా గూడు కట్టి I want to dwell there. అక్కడ నేను బ్రతికి జీవించి I will dwell for eternity. ఇంకా అక్కడే జీవించి I will not die. ఇంకా నేను చనిపోను. The book of Job, యోబు గ్రంథం chapter 29. 29. The book of Job in chapter 29 చూద్దాం రండి దయచేసి 29 and 18. 18వ వచనము. And then I said, I shall die in my nest, and I shall multiply my days as the sand. అన్నాడు కదా, ఇక్కడ తెలుగులో మనకు కొంచెం వేరుగా ఉంది. అప్పుడు నేను ఇట్లా అనుకొంటిని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనగుదును. I want to multiply my days like the sand which is by the sea. ఆయుష్తో జీవిస్తానని అనుకున్నాను. Nobody wants to die, beloved. కానీ ఎవరికి కూడా చచ్చిపోవాలని ఉండదు. However great you may be. ఎంత గొప్ప వాళ్ళైనా. Abraham doesn't want to die. అబ్రహాము చావడానికి సిద్ధపడలేదు. David doesn't want to die. దావీదు చనిపోవడానికి ఇష్టపడలేదు. Job doesn't want to die. యోబు కూడా నేను హంసవలే దీర్ఘాయుష్తో ఉంటే బాగుండు అనుకున్నాడు. Hezekiah doesn't want to die. హిజ్కియా చనిపోతానంటే గోడ వైపు తిరిగి ఏడ్చాడు. That is the first reason we find death is so bitter, because nobody wants to die. Their entity and entire thing comes to an end on that day. కాబట్టి ఇవన్నీ గమనించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే భూమి మీద ఏ ఒక్కరికి కూడా చనిపోవడం అనేది ఇష్టం లేదు. చావు అనేది చేదైన సంగతి, అది ఒక శ్రమ. Because by great sacrifice I have built my life. Now when the time has come for me to enjoy my life, the Lord says, come to me. మరి ఎందుకంటే కష్టపడి శ్రమపడి చెమట ఓడ్చి ఎన్నో రాత్రింబగళ్ళు ఇలాంటివన్నీ కూడబెట్టి ఇంత చక్కని జీవితం దీంట్లో నేను బ్రతుకుదామని ఆశిస్తే దేవుడేమో నన్ను చూసి తిరిగి రమ్మని పిలుస్తున్నాడే. Second reason why death is bitter. రెండవ సంగతి ఎందుకు చావనేది చేదైంది. All our beautiful relationships, strong relationships, they come to an end. మరి మనం చనిపోయిన దినాన ఒకటేమో మన ఉనికి ఆగిపోతుంది, రెండవది మనము నెరుపుకున్నటువంటి చక్కనైన సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి. I want to tell you very honestly. చాలా మరి యథార్థంగా నేను చెప్పాలనుకుంటున్నాను. The relationship with the Lord sometimes is not so strong as strong between wife and husband, parents and children, friend and friend. మనము యేసు ప్రభువుతో కలిగి ఉన్నటువంటి మన సంబంధం అనేది చాలాసార్లు గమనిస్తే అది మనము మన తల్లిదండ్రులతో, మన భార్యతో, మన పిల్లలతో, మన స్నేహితులతో కలిగి ఉన్నటువంటి బాంధవ్యంతో పోలిస్తే ఇవే చాలా బలంగా ఉంటాయి. ప్రభుతో ఉన్న బాంధవ్యమే చాలా బలహీనంగా ఉంటుంది. Beloved, these are the strong relationships which have helped me to stand where I am today. మరి నేను ఈ దినము ఎక్కడైతే నిలుచున్నానో ఆ నిలబడేదానికి కారణం ఈ బాంధవ్యాలు. So many people have built my life. నా జీవితాన్ని ఎందరో కట్టారు. So many have supported me. ఎందరో నాకు సహాయకరంగా ఉన్నారు. So many have sacrificed for me. వారి జీవితాన్ని త్యాగం చేశారు. So many people have prayed for me and counseled me. వాళ్ళు నా కొరకై ప్రార్థించారు, నాకు ఆలోచన చెప్పారు. But on that day all these relationships are going to come to కానీ an ఏ end. రోజైతే నేను చనిపోతానో వాళ్ళతో నాకున్న బాంధవ్యం అన్ని కూడా అవి కత్తిరించబడతాయి. Look at David. దావీదుని చూడండి. When his son Absalom died, అబ్షాలోము చనిపోయినప్పుడు the man who really put his father to shame, మరి దావీదుకి ఎంతో సిగ్గు అవమానము తెచ్చినవాడు. what does David say? దావీదు అయినా కూడా ఏమంటాడు? Oh my son Absalom. ఓ నా కుమారుడా అబ్షాలోము, Oh my son Absalom, I would have died for you. అయ్యో నువ్వు బ్రతికి ఉండి నేను చచ్చినా బాగుండునే. One more example. మరొక ఉదాహరణ. Mary, Martha and Lazarus. మరి మరియా, మార్తా, లాజరు. When Lazarus was dead, లాజరు చనిపోయినప్పుడు Jesus did not answer their call. వారు యేసు ప్రభు వారు అనుకున్నట్టుగా రాలేదు. After 4 days when he came, 4 రోజుల తర్వాత ఆయన వచ్చాడు. the word came, oh Jesus has come. అప్పుడు యేసు ప్రభు వారు ఊరికి వచ్చాడన్న వార్త అక్కడ తెలిసింది. What do we read in the Bible? అప్పుడు బైబిల్ ఏం చూస్తాము? Martha ran to meet him. మరి మార్తా పరిగెత్తింది ఆయన కలుసుకునేదానికి. Mary sat still at home. అయితే మరియా ఇంటి వద్దనే ఉండిపోయింది. I thank the Lord very much. మరి దేవునికి ఎంతో వందనాలు. Wherever we speak about Mary and Martha, we try to raise Mary to a pedestal and we try to look down upon Martha. మరియా మార్తల గురించిన బోధ ఎక్కడ జరిగినా కూడా మరియా ఎప్పుడు పైనే ఉంటుంది, మార్త ఎప్పుడు కిందనే ఉంటుంది. But here the Lord is telling us, this woman, she backslid from the Lord for a momentary time. కానీ మనం ఇక్కడ చూస్తాం ఆమె క్షణకాలము ప్రభు విషయంలో కొంచెం వెనకకైంది. She used to sit at the feet of the Lord. మరి ఆమె ప్రభువుతో ప్రభు పాదాల దగ్గర కూర్చునేది. Oh, she found the good part in the Lord. మరి ప్రభువులో శ్రేష్టమైన సంగతిని తాను ఎంచుకుంది. Why is she still sitting at home? అయినా కూడా యేసు ప్రభు ఇప్పుడు ఊరిలోకి వస్తున్నాడని తెలిసిన ఇంటి వద్దనే ఎందుకుంది? The person you loved so much, neglecting your housework, used to sit at his feet.
the person you love so much, even neglecting your housework, used to sit at his feet. మరి ఎందుకంటే అయ్యో నేను యేసు ప్రభు వారిని ఎంతో ఇష్టపడ్డాను, ఆయన పాదంలో ఎద్ద కూర్చున్నాను, అలాంటిది నా ఇంట్లో నా తమ్ముడు చనిపోతే ఆయన రాలేదే. Oh, because of the death and the breakage in that relationship, for some time she even lost her love for the Lord. కాబట్టి తన తమ్ముడు చనిపోయాడు అన్నటువంటి ఆ బాధలో, ఆ బాంధవ్యం తెగిపోయిందన్న బాధలో యేసు ప్రభు మీద ఉన్న ప్రేమ కూడా కొద్ది కాలము కొంచెం సేపు అది సన్నగిల్లింది. That makes me to pronounce this very convincingly, that sometimes our sister, wife, husband, friend, parents, children are much more stronger than our relationship with the Lord. దీన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే చాలా సార్లు మన సంబంధము మన కుటుంబస్తులతో, తల్లిదండ్రులతో, భార్యతో, పిల్లలతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, స్నేహితులతో ఉన్నటువంటి సంబంధమే యేసు ప్రభువుతో మనకున్న సంబంధం కంటే చాలా బలంగా ఉంటుంది. John's Gospel, యోహాను సువార్త chapter 11, 11వ అధ్యాయము verse 20. 20వ వచనము. John 11:20. 11:20 చూద్దాం రండి. Then Martha, as soon as she heard that Jesus was coming, went and met him, but Mary sat still in the house. మార్త యేసు వచ్చున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియా ఇంటిలోనే కూర్చుండి ఉండెను. Oh, that's the reason death is so bitter, because our wonderful, strong relationships are broken on that day. కాబట్టి మరణం అనేది ఎందుకు చేదైనది, ఎందుకు శ్రమయైనది అంటే ఆ మరణం వల్ల మనకున్న భవబంధాలన్నీ కూడా తెగిపోతాయి. Look at the cross of Calvary. కల్వరి శిలువను చూడండి. The Lord Jesus Christ, యేసుక్రీస్తు వారు before he went to the cross, శిలువ మీదకి తాను వెళ్లే ముందు he told all his disciples, శిష్యులతో అన్నాడు, you all will run away from me, మీరందరూ కూడా నన్ను విడిచి పారిపోతారు, but I'm not worried. అయితే నాకు చింత లేదు, My Father is with నా me. తండ్రి నాతో కూడా ఉన్నాడు. But on the cross, శిలువ మీద for the sake of my salvation, నా రక్షణ కొరకు, because he has come to put away sin, నా పాపమునకు నివారణ కలిగించేదానికి Because ఆయన he has- ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి because he has come to appear to abolish death, మరి మరణమును నిరర్ధకము చేయుటకే ఆయన దిగి వచ్చాడు. కాబట్టి he had to cry out, సిలువలో తాను కేక వేయవలసి వచ్చింది. my God, why have you forsaken me? నా దేవా, నా దేవా, నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టావు? Oh, it is very difficult to understand. ఇది గ్రహించడం చాలా కష్టము, Very, very difficult to understand. చాలా కష్టము. Jesus Christ crying out, my God, why have you forsaken me? నా దేవా, నా దేవా, నీవు నా నేల విడనాడితివి. So beloved, death is bitter, because on that day all our strong relationships are going to come to an end. కాబట్టి మరణం అనేది ఎందుకు చేదైనదంటే మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా తెగిపోతాయి ఆ రోజు. Thirdly, మూడవది, listen carefully. జాగ్రత్తగా వినండి. Those of you do not have the assurance of salvation, ఎవరికైతే ఇంకా రక్షణకు సంబంధించిన నిశ్చయత లేదో, on the day of your death, అలాంటి you are going to be lonely for the first time. మరి అలాంటి వాళ్ళు, రక్షణ నిశ్చయత లేని వాళ్ళు, వాళ్ళ మరణ దినాన్న వాళ్ళు మొట్టమొదటిసారి ఒంటరితనాన్ని అనుభవిస్తారు. The book of Job in chapter 10, యోబు 10వ అధ్యాయం చూడండి, verses 21 and 22. 21, 22. The book of Job chapter 10, యోబు గ్రంథము chapter 10, 10వ అధ్యాయము 21 and 22. 21, 22 వచనాలు. Before I go whence I shall not return, even to the land of darkness and the shadow of death, a land of darkness as darkness itself, and of the shadow of death, without any order, where the light is as darkness. యోబు గ్రంథము 10వ అధ్యాయము చివరి 2 వచనాలు. అంధకారము, మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకరమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. This is the end of every man and woman. ప్రతి మానవుని యొక్క, ప్రతి మనిషి, ప్రతి స్త్రీ పురుషుని యొక్క ముగింపు ఇది. On the day you die, మనం చనిపోయినప్పుడు you are going to enter into a land of darkness. మనము కటిక చీకటి అయిన చోటుకు వెళ్ళిపోతాము. It is a land from where you cannot return. మళ్ళీ తిరిగి వెనక్కి రాలేనటువంటి చీకటి గాఢాంధకారము గల ప్రదేశం అది. Oh beloved, those who entered into that land of darkness, ఈ కటిక చీకటి అయిన గాఢాంధకరమైన ఆ దేశానికి వెళ్ళిన తర్వాత nobody has come out to tell us what has he seen, what has he heard,
when he entered into that land. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం విన్నారో ఏమి చూశారో ఏం జరిగిందో మనకు మళ్ళీ వచ్చి చెప్పేదానికి ఎవ్వరు కూడా తిరిగి రాలేదు. Nobody to talk, ఎవరు కూడా మాట్లాడడానికి లేరు. nobody to even see. ఎవరు కూడా చూద్దామంటే మనకు కనబడరు. You will be lonely for the first time in your life. మన జీవితంలోనే మనము మొట్టమొదటిసారి భయంకరమైన ఒంటరితనాన్ని It అనుభవిస్తాము. is a very frightening truth. చాలా భయంకరమైన Death ఒంటరితనము. is bitter because the Bible says you are going to enter into the land of darkness, a land of no return for the first time. మరణం అనేది ఎందుకు శ్రమ అంటే, ఎందుకు భయంకరమైన చేదైన సంగతి అంటే, మరణము అది ఒక గాఢాంధకారమైనటువంటి ప్రదేశము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు తిరిగి ఇక్కడికి రాలేవు. అక్కడ నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తావు. Now the question is, ఇప్పుడు ప్రశ్న, after entering into that land of darkness, ఆ గాఢాంధకరమైనటువంటి ఆ దేశానికి వెళ్ళిన తర్వాత who will take you to the Father of lights who is dwelling above? మరి జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గరికి నిన్ను ఎవరు తీసుకెళ్తారు? Who will lead you to that Father of lights? ఎవరు నిన్ను అక్కడికి తీసుకెళ్లేది? The book of James, యాకోబు పత్రిక chapter 1. మొదటి అధ్యాయం. Please listen carefully. దయచేసి ఈ విషయాలు జాగ్రత్తగా వినండి. I am burdened in my heart to pray to the Lord. Lord, let none enter into that darkness without the light of Jesus Christ. యేసుక్రీస్తు వారి వెలుగు లేకుండా ఏ ఒక్కరు కూడా గాఢాంధకరమైనటువంటి ఆ కటిక చీకటిలోనికి వెళ్ళొద్దు అనేది నా భారము, నా ప్రార్థన. The book of James, చూడండి యాకోబు పత్రిక chapter 1 మొదటి అధ్యాయము and verse 17. 17వ వచనము. Every good gift and every perfect gift is from above and cometh down from the Father of lights, with whom there is no variableness, neither shadow of turning. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. Father of lights is above. ఆయన మరి అన్నింటికి పైన ఉన్నాడు, జ్యోతిర్మయుడగు తండ్రి. My dear friend, without salvation, if you enter into that land of darkness from where you cannot return, who will lead you to the Father of lights? నా ప్రియమైన సహోదరుడా సహోదరి, రక్షణ లేకుండా యేసు ప్రభు నీ హృదయంలో లేకుండా నువ్వు చనిపోయి ఆ కటిక చీకటి అయిన గాఢాంధకారముతో కూడిన దేశంలోనూ పడి ఉన్నప్పుడు అక్కడి నుండి నిన్ను జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? That's the reason the Lord Jesus said, అందుకనే యేసు ప్రభు వారు అన్నారు, I am the light of the world. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. He has come to light our lives. మన జీవితాల్ని వెలిగించేదానికి ఆయన వచ్చాడు. 2 Corinthians, 2 కొరింథీ chapter 4 4వ అధ్యాయము and verse 4. 4వ వచనము. 2 Corinthians chapter 4 and verse 4. 2 కొరింథీ 4:4. In whom the God of this world hath blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగజేసెను. Those who have not believed on the Lord Jesus, ఎవరైతే యేసుక్రీస్తుని ఇంకా స్వీకరించలేదో విశ్వసించలేదో, those who have not received the forgiveness of their sin, ఇంకా పాపములకు క్షమాపణ పొందుకోలేదో, the God of this world has filled our hearts with darkness. మరి అంటాడు కదా, ఈ లోక సంబంధమైన దేవత వారి హృదయాలను కటిక చీకటితో గుడ్డితనముతో నింపివేసింది. But look at the love of God. అయితే దేవుని ప్రేమను చూడండి. Verse 6. 6వ వచనము. God who commanded the light to shine out of darkness hath shined in our hearts to give the light of the knowledge of the glory of God in the face of Jesus Christ. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. God said in the beginning, దేవుడు ఆదియందు సెలవిచ్చి అన్నాడు, he commanded, ఆయన ఆజ్ఞాపించాడు, let there be light, and there was light. అన్నాడు కదా, వెలుగు కలుగును గాక అనగానే వెలుగంతా కూడా వచ్చేసింది. And today he is commanding, ఈ రోజు కూడా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, let the light of God in the face of Jesus Christ shine in your hearts. మరి యేసుక్రీస్తునందు ఉన్నటువంటి ఆ ప్రకాశము నీ హృదయంలో ప్రకాశించును గాక. What should we do? అప్పుడు మనం ఏం We చేయాలి? should open our hearts మన హృదయాలను తెరవాలి, and tell the Lord very humbly, ప్రభువుతో మనము దీనంగా మొరపెట్టాలి.
అడగాలి. Oh Lord, ఓ ప్రభువా, my heart is full of sin. నా హృదయం పాపముతో నిండి ఉంది. I was running away from the light. నేను వెలుగును కాదని వెళ్ళిపోయాను. I was ashamed of my life. నా జీవితాన్ని గురించి నేను సిగ్గుగా భావించాను. So many secret sins are dwelling in my ఎన్నో heart. రహస్య పాపములు నాలో దాగి ఉన్నాయి. I turned your glory into shame. నీ యొక్క మహిమను నేను అవమానంగా మార్చాను. Lord, nobody knows what my life is. నా జీవితం ఏంటో నాకు తప్ప ఎవరికి తెలియదు. But I want to obey you. కానీ నీకు విధేయత I చూపిస్తాను. want to obey your command. నీ ఆజ్ఞకు విధేయత చూపిస్తాను. Today I am opening my heart. నా హృదయాన్ని తెరుస్తాను. The Lord looks into your heart. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. Very dirty. ఎంతో భయంకరమైన Full హృదయం, of darkness. చీకటితో కూడినది. By the blood of Jesus Christ, యేసుక్రీస్తు రక్తము ద్వారా He will wash and cleanse నీ you. హృదయాన్ని శుద్ధి చేస్తాడు. And He will ask the Lord Jesus Christ to come and dwell in your heart. అంతేకాదు యేసుక్రీస్తు నీలో నివసిస్తాడు. In order to understand this, ఇది గ్రహించాలంటే I will give you a beautiful parallel example from the Old Testament. పాత నిబంధనలో ఒక చక్కని ఉదాహరణ మనకుంది. And wherever necessary, we will read that reference. ఎక్కడెక్కడైతే అవసరమో ఆ వాక్యాలు మనం చూద్దాం. Gideon was a small young man. గిదియోను అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. He is the youngest in his house. వాళ్ళ ఇంట్లోనే చిన్నవాడు, He is a very poor boy. చాలా మరి పేదవాడు. The Midianites are continuously troubling them. మిద్యాను వాళ్ళు వీళ్ళ దేశం మీద పడి వీరిని చాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు. They don't have even food to eat properly. కనీసం తిందామంటే కూడా ధాన్యం లేని పరిస్థితి. He has this much of wheat. మరి కొన్ని గోధుమలు ఉన్నాయి. And he is cleaning it in a wine press. మరి ఆ గోధుమలని ఒక గానుగ వెనుక ఉండి వాటిని శుభ్రం చేసుకుంటున్నాడు. An angel of the Lord appeared. అప్పుడు ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. Oh, he says to him, ప్రత్యక్షమై అంటాడు, Oh, thou mighty man of valor. అంటాడు కదా, పరాక్రమం కలిగిన బలవంతుడా అని. Gideon was very embarrassed. గిదియోను వెంటనే సిగ్గుపడ్డాడు. Why are you insulting me? ఎందుకండి నన్ను చూసి అవమానపరుస్తారు? I am hiding from the enemy and you are calling me a mighty man of valor. అక్కడేమో మిద్యానీయులు వస్తున్నారన్న భయంతో బిక్కుబిక్కుమంటూ వణికిపోతూ నేను ఇక్కడ ఏదో నా పని చేసుకుంటే నన్ను చూసి పరాక్రమ గల బలశూరుడా అంటావు. In that encounter he was changed. In that encounter he was changed. కానీ అక్కడ జరిగిన ఆ ప్రత్యక్షతలో ఆయన మారాడు. And then we know that 32,000 came. ఆ తర్వాత మనకు తెలిసిన ఆ సంఘటనలో ఏం జరుగుతుంది, 32,000 మంది వచ్చారు. Again 10,000 were selected. అందులో కేవలం 10,000 మందినే మరి మిగిల్చారు. Out of the 10 only 300. కానీ ఆ 10,000 మంది కూడా ఎక్కువైపోతున్నారు అనగానే 300 మంది మిగిలారు. These 300 were divided into 3 groups. ఈ 300 మంది 3 గుంపులు అయ్యారు. 100, 100, 100. మరి 100గా. And what did Gideon give them? అప్పుడు గిద్యోను వారికి ఏమి ఇచ్చాడు చేతికి? They are going to fight the battle. వాళ్ళు యుద్ధం పోరాడాలి. What did he give them? ఏమిచ్చాడు? In one hand, ఒక చేతిలో sword. మరి Trumpet. ఒక బూర. They did not have any sword. వారికి కత్తులు లేవు. And on the other hand, రెండో చేతిలో మట్టి కుండ. ఒక మట్టి కుండ. And inside is a burning torch. దానిలో మండేటువంటి దివిటి. An earthen pot. ఒక And మట్టి కుండ. inside is a burning torch. మట్టి కుండలో దివిటీలు ఉన్నాయి. And then he told them, వారితో అన్నాడు, when the time comes, సమయం వచ్చినప్పుడు you do as I do. నేనేం చేస్తే మీరు అది చేయండి. Wonderful, marvelous leadership examples from మరి Gideon we can learn. గిద్యోనులో మనం చక్కని నాయకత్వ లక్షణాలు చూస్తాము. So whatever I do, you also do. నేనేం చేస్తే అది చేయండి. The Bible says, బైబిల్లో చూస్తాము, at the turn of the hour, ఆ గడియ వచ్చినప్పుడు, మారినప్పుడు, ఆ గడియ మారినప్పుడు, when the hour was changed, మరి సమయం మారగానే what did Gideon do? గిద్యోను ఏం చేశాడు? He broke that earthen pot. ఆ కుండ పగలగొట్టాడు. And out of that pot, పగలగొట్టగానే the light came out. దివిటి అనేది బయటికి తేలింది. And in that light they conquered the enemy. ఆ వెలుగులో వాళ్ళు శత్రువు మీద దాడి చేశారు. As long as that burning torch was inside the earthen pot, ఆ మట్టి కుండలో దివిటి ఉన్నంత వరకు nobody knew there is light. అసలు అక్కడ వెలుగుందని ఎవరికి తెలియదు. So the enemy is relaxing. కాబట్టి శత్రువు మంచిగా నిదానంగా ఉన్నాడు. But when the time came, కానీ ఆ గడియ రాగానే the earthen pot was broken. కుండ పగిలిపోయింది. Light came out of that pot. దివిటి బయటపడింది. And then in that light they conquered the enemy. దివిటీల వెలుగులో వాళ్ళు అక్కడ దాడి చేశారు. In the same way, అదే విధంగా this earthen body, ఈ మట్టి కుండ, this body of clay and dust will be broken one day. మట్టి కుండ పగిలిపోతుంది ఒక రోజు. And the light must come from within. అయితే మనలో దివిటి ఉండాలి, అది బయటికి When the రావడానికి. light comes from within, ఎప్పుడైతే లోపల నుండి ఆ దివిటి వస్తుందో, that light will lead me to the Father of lights in heaven. ఆ వెలుగే మనం చనిపోయిన గడియలో మనల్ని జ్యోతిర్మయుడకు తండ్రి దగ్గరికి నడిపిస్తుంది. My dear friend, నా ప్రియమైన do స్నేహితుడా, you have that light of God in the face of Jesus Christ in your heart? యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ వెలుగు నీలో ప్రకాశిస్తుందా? నీలో ఆ దివిటి ఉందా? Is there still darkness in your heart? లేదా ఇంకా నీ హృదయం అంతా చీకటిగా ఉందా? It is a very
very frightening truth. ఇది చాలా భయంకరమైన సత్యము. When this body of clay will be broken, ఈ మట్టి శరీరము పగిలిపోయినప్పుడు, on the day of your death, మన మరణ దినాన్న, when you are going to enter into the land of darkness, మనము భయంకరమైన కటిక చీకటి గల ఆ దేశంలో చేరినప్పుడు, you are going to be left alone on that day. మనం ఆనాడు ఒంటరిగా ఉంటాము. You cannot return from that land. అక్కడ నుండి మనం వెనక్కి రాలేము. Will there be some light which comes out of your heart? అప్పుడు మనలో నుండి ఏదైనా వెలుగు వస్తుందా బయటికి? We will read these verses in order to authenticate what the Lord has been speaking to us. యేసు ప్రభువారు మనతో మాట్లాడుతున్న సంగతుల గురించి మనము వాక్యంలో కూడా చూద్దాం రండి. The book of Judges. When you go back home, న్యాయాధిపతుల గ్రంథము, when you go back home, ఇంటికి వెళ్ళిన తర్వాత you must read the story of Gideon once again. గిద్యోని యొక్క చరిత్రను మరొకసారి మీరు చదవండి. The book of Judges in chapter 7, 7వ అధ్యాయం చూడండి, verse 16 onwards. 16వ వచనం నుండి. And he divided the 300 men into 3 companies, and he put a trumpet in every man's hand with empty pitchers and lamps within the pitchers. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను వట్టి కుండను ఆ కుండలో దివిటీలను ప్రతివాని చేతికి ఇచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. Look on me and do likewise, and behold, when I come to the outside of the camp, it shall be that as I do, so shall you do. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను. Verse 19. 19వ వచనం. So Gideon and the 100 men that were with him came unto the outside of the camp in the beginning of the middle watch, and they had but newly set the watch. Look, mark those words. In the beginning of the middle watch. Samay martadi. In the middle watch, and they blew the trumpets, break the pitchers that were in their hands. అట్లు 19వ వచనం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతిలోనున్న కుండలను పగలగొట్టిరి. What happened to the Mattikunda? మట్టి కుండను ఏం చేశారు? Verse 20. 20వ వచనము. And the 3 companies blew the trumpets and brake the pitchers, held the lamps in their left hand and trumpets in their right hand. They went on boldly, conquered the enemy. Mattikunda is broken, it is gone. They are only holding the light and the trumpet. అట్లు ఆ 3 గుంపుల వారును బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతిలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. There will come a time when this broken pitcher, you cannot hold it, you have to leave it. మరి ఒక సమయం వస్తుంది మన జీవితంలో, ఈ మట్టి కుండ మట్టి దేహం పగిలిపోతుంది, ఇంకా దాన్ని మనం That earthen pitcher today, how much we worship that body, how much we adorn that body. కానీ Oh, may the Lord forgive us. ఈ మట్టి శరీరమును మనం ఎంత ఆరాధిస్తాము, ఎంత దాని విషయమై శ్రద్ధ వహిస్తాము, ఎన్ని దాని కొరకు చేస్తాము. నిజంగా How terribly we are using the members of this Mattikunda in order to enjoy the pleasures of sin. మరి పాప భోగమును అనుభవించుట కొరకై ఈ మట్టి శరీరంలోని అవయములను మనము ఏ విధంగా మరి పాపపు ఆనందం కొరకు వాడుతాము. My mother used to sing a song. మరి మా అమ్మగారు ఒక పాట పాడేవారు. Not only songs of Zion, సియోను పాటలే కాకుండా Andhra Kraistava పాటలు. She was a great lover of those songs. Sometimes she used to sing for us till night 12 o'clock, 1 o'clock. మరి అర్ధరాత్రి వరకు కూడా మా అమ్మగారు ఆ పాటలు పాడేవాళ్ళు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా పాడేది. I remember this song very well. I am reminded of this song. మరి ఈ పాట నాకు జ్ఞాపకం వస్తుంది, తను తరచుది పాడేది ఈ పాటని. సకలేంద్రియములారా చాలా మీ పని ఇక మీరు నా జోలి. That means all the members of my body, you have worked so hard for me, you have destroyed me, now I want rest from you, you please go back, I don't need you. ఆ పాటలో What a beautiful song. ఆ చరణంలో అర్థం ఏముందంటే, ఓ సకల ఇంద్రియములారా చాలా ఇంకా మీ పని ఇంతగా చేసి నన్ను ఇంతగా ఇది చేశారు, ఇంకా అయిపోయిందా, ఇంకా వదిలేయండి నన్ను. There will come a time ఒక when the సమయం other picture వస్తుంది will be broken and you will be holding only the lamp. మన Today also, by simple faith, you think, Lord, this is not my body which you have purchased for yourself. I will hold on to that light. I will walk as a child of light, and I will put on the armor of life. Oh, what a wonderful life this will be. కాబట్టి మనము ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ మట్టి కుండ ఒకరోజు పగలవలసిందే, కాబట్టి మట్టి కుండను గురించి కాదు కానీ
దాంట్లో ఉన్న వెలుగు దివిటి మీద నేను నా యొక్క ఏకాగ్రత పెడతాను. నీవిచ్చిన ఆత్మీయమైన ఆ వెలుగును, ఆ వెలుగు ఆయుధములను ధరించి నీ కొరకే జీవిస్తాను. నువ్వు నన్ను కొనుక్కున్నావు, నేను నీ కొరకే జీవిస్తానని మనం చెప్తే ఎంత మంచిది. But still we have not understood the truth. అయితే ఇంకా కూడా మనకు సత్యం అర్థం కాలేదు. Why Jesus appeared? యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు? Hebrew writer says, హెబ్రీ రచయిత అన్నాడు, to put away sin. పాపము నివారణ చేయుటకు ఆయన ప్రత్యక్షమాయెను. Paul the apostle is saying, పౌలు తిమోతి పత్రికలో అన్నాడు, he has appeared to abolish death. మరణమును నిరర్ధకము చేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. Oh, these are not the reasons why actually death is bitter. మరి చేదు ఎందుకు అంటున్నామంటే ఈ కారణాలు కాదు. Not because we are going to die. మనం చనిపోతాం కాబట్టి అది చేదు కాదు. Not because our relationships are going to be end. లేకపోతే మన భవబంధాలని తెగిపోతాయి కాబట్టి అది చేదు కాదు. Not even because we are going to enter into that land. లేదా మనము కటిక భయంకరమైన చీకటిగా ఉన్న దేశానికి వెళ్ళిపోతామని కాదు. The truth Paul tells us very clearly. వాస్తవానికి పౌలు ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నాడు. Writing to the Corinthians, కొరింథీ పత్రిక he begins to write a very long chapter. ఒక మరి చాలా దీర్ఘమైన అధ్యాయం వారి కొరకు రాశాడు. It is the book of 1 Corinthians chapter 15. 15వ అధ్యాయంలో It begins with the gospel. అక్కడ సువార్తతో ప్రారంభించి Then he writes about resurrection. పునరుద్ధానమును గురించి ప్రస్తావించి And then he writes about the different stages of resurrection. పునరుద్ధానములో ఉన్న వేరు వేరు విషయాలను, దశలను గురించి తాను వివరించాడు. First fruit is Jesus Christ. అన్నాడు కదా, యేసుక్రీస్తు పునరుద్ధానములో ప్రథమ ఫలము. Then comes the first resurrection. ఆ తర్వాత మొదటి పునరుద్ధానము. Then comes the resurrection of the beheaded saints. ఆ తర్వాత హతసాక్షులుగా చేయబడేటువంటి భక్తుల పునరుద్ధానము. Then comes in the last the general resurrection. ఆ తర్వాత సర్వసాధారణమైన మానవాళి యావత్తు పునరుద్ధానము. Stage by stage he is describing all these things. ఆ విధంగా ఒకటి వెనుక ఒకటి అవన్నీ కూడా వివరించాడు. He also describes about the glory of resurrection. అంతేకాదు ఒక్కొక్క పునరుద్ధానములో జరిగేటువంటి ఒక్కొక్క వారికి దొరికే మహిమను When I వివరిస్తున్నాడు. was thinking about resurrection, పునరుద్ధానం గురించి ఆలోచించినప్పుడు, when I was thinking about life from death, మరి మరణం తర్వాత జీవాన్ని గురించి and ఆలోచించినప్పుడు he is about to end his chapter. ఆయన ఆ అధ్యాయాన్ని ముగించాడు. He is about to end the ఆ chapter. ముగింపుకెళ్లే సమయంలో Suddenly something struck him. వెంటనే ఆయనకి ఇంకా ఏదో తట్టింది. I feel as if when a young man scores a century, what does he do? మరొక యవనస్తుడు ఆటలో మరి 100 సాధించిన తర్వాత ఏం చేస్తాడు? What does he do? ఏం చేస్తాడు? He jumps like a madcap. మరి పిచ్చోడులా. పిచ్చి పట్టినట్టుగా గెంతుతాడు సంతోషం He తట్టుకోలేక. keeps on running here and there. He lifts his bat. So many things he does. మరి ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, బ్యాట్ చూపిస్తాడు, ఇంకా ఆనందాన్ని తాను వ్యక్తపరుస్తూ ఉంటాడు. I imagine Paul also would have done something like this. పౌలు కూడా అలాగే ఏదైనా చేసి ఉంటాడు. He would have stood up from his chair. ఒకసారి కూర్చున్న కుర్చీ నుండి లేచాడేమో, He should have lifted up his hands మరి చేతులు లేపాడేమో, and is challenging. మరి ఛాలెంజ్ చేస్తున్నాడు. Oh death, tell me now, where is your sting? మరి ఉన్నట్టుండి అంటాడు కదా, మరణమా నీ ముల్లెక్కడ? Oh death, where is your sting? మరణమా నీ ముల్లెక్కడ? Which wise man can ask such a question? మరి ఒక ధనవంతుడు ఆ మాట అడగలేకపోయాడు. Which wise man? ఈ గొప్ప ధనవంతుడైన యవనస్తుడు, Which wise man has asked such a question? క్షమించాలి, Huh. ఏ జ్ఞాని ఇలాంటి ప్రశ్న వేయగలిగాడు? Who can talk to death? మరణంతో మాట్లాడగలిగిన అంత గొప్ప మేధావులు ఎవరున్నారు? Here is a man of God కానీ ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, who believed in the physical resurrection of Jesus Christ. యేసుక్రీస్తు వారి భౌతికమైన పునరుద్ధానాన్ని నమ్మాడు. And he is exulting with joy and asking a question, oh death, where is your sting? కాబట్టి ఇప్పుడు ఎంతో సంతోషముతో ధైర్యముతో సవాలు విసురుతూ అంటున్నాడు కదా, మరణమా ఏది నీ ముళ్ళు? And then he answers, తానే జవాబు ఇచ్చాడు. 1 Corinthians 15వ అధ్యాయము, chapter 15 మొదటి కొరింథీ 15వ అధ్యాయము verse 55. 55వ వచనము, Oh death, where is thy sting? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? Oh grave, where is thy victory? ఓ మరణమా నీ ముల్లెక్కడా? Verse 56. 56, The sting of death is sin. మరణపు ముళ్ళు పాపము. Oh, why is death coming? మరణం ఎందుకు వస్తుంది? Because sin is stinging like a venomous poisonous serpent. పాపం అనేది ఒక ముళ్ళు వలె, ఒక విషనా